హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేస్తున్నాను. ఏంటంటే కొబ్బరి పాలు చికెన్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఈ కొబ్బరి పెచ్చుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని, ఇది మొత్తం ఇందులో ఉన్న రసం మొత్తం మనం బయటికి తీసేసుకోవాలి. ఇలా కలుపుకుంటుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. చూడండి, ఇవి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం ఆయిల్ యాడ్ చేయట్లేదు, కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను నేను మంచి ఫ్లేవర్ కోసం. హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు, పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసినట్టు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, చికెన్ మొత్తం బాగా ఫ్రై. ఇందులో ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. అలాగే గరం మసాలా కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ రైస్ని పెట్టుకున్నాను. ఆ రైస్ మొత్తాన్ని ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రైస్ని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ కప్తోనే కొబ్బరి పాలు కూడా తీసుకోవాలి. ఒక కప్పుకి రైస్కి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే కొబ్బరి పాలు. ఇది మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, మనం రెడీ అయిపోయింది. కొంచెం తడిగా అనిపిస్తుంది కదా, అది కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా ఉంచేసామంటే మూత పెట్టి మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన కొబ్బరి పాలు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.